ఎవాక్యుయేట్ చేయడం కాకుండా నువ్వు నీ ఇంట్లోనే ఉండు అని చెప్పిన మొట్టమొదటిసారి. ఎవడైనా వరదలు వస్తే ఏం చేస్తారు, వచ్చే ముందే నువ్వు అర్జెంట్గా యువతలకు వచ్చేరా అంటారు. లేదా వరదలు వచ్చిన తర్వాత పడవల్లో వాళ్ళని తీసుకొస్తారు ఒడ్డుకి. ఇదే కదా మనం చూసిన చరిత్ర. వరదలు వస్తే 10 రోజుల పాటు నీ కొంపలో నువ్వు ఉండు, నీ ఇంటి దగ్గరికి పులిహార పొట్లము అదో వచ్చిన వాళ్ళ వరకు అందిన వాళ్ళు తీసుకోండి, మిగిలింది మీ చావును మీరు చావండి. ఆ మాట అనలేదు అంతే. 10 రోజుల పాటు బయటికి జనాల్ని తీసుకురాకుండా ఉన్నది ఎప్పుడన్నా ఉందా చరిత్రలో? మంచినీళ్ళకు కూడా అడుక్కు తినాల్సిన పరిస్థితి వచ్చింది ఎప్పుడన్నా ఉందా? ఎవరో కాస్త కొంచెం ఓపికండి ఈదగలిగిన కుర్రోళ్ళు ఆ వెనక నుండి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడి నుంచినో పట్టుకొచ్చి ఇస్తే ఒక చొక్క మంచినీళ్ళ కోసం తిప్పలబడ్డటువంటి రోజులు ఎవడన్నా జీవితంలో అనుకుంటారండి అది? కాకపోతే అలాగనే వాళ్ళందరూ ఓట్లు వ్యతిరేకంగా వేస్తారన్న నేను. కానీ ఒక మనిషి జీవితంలో తన అనుభవించిన విషాదం, చక్కగా అప్పటిదాకా కంఫర్టబుల్గా గడిపినటువంటి జీవితాలు ఒక్కసారిగా కష్టాలు ఎదుర్కోవడానికి మళ్ళీ ఆడెవ్వడు ఆక్రమణదారు కాదండి. ఇది మళ్ళీ ఆక్రమణదారు అంటే దొంగ మాటలు మాట్లాడుతున్నట్టు. వాడెవ్వడు ఆక్రమణదారు కాదు. ప్రభుత్వం ఇచ్చిన రిజిస్టర్డ్ హౌసెస్ అవన్నీ ఇచ్చినవి కాదు, ప్రభుత్వంకి పన్నులు కట్టి మరి రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రైవేట్ దగ్గర కొన్న భూములు అవన్నీ ఉడావాడిచ్చిన ఫ్లాట్లు అయ్యి. ఉడావాడిచ్చిన ఫ్లాట్లు ఏది ఫ్రీగా కాదు, డబ్బులకి అమ్మిన ఫ్లాట్లు. అంటే అప్పుడు ఆ ఫ్లాట్లు అమ్మిన ఉడాని దొంగనాల. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీది లేదా అవతల ఉన్నటువంటి ఏరియాలని ప్రైవేట్ ల్యాండ్సే. ఎవడు ఆక్రమించుకునే కాదు, ఆక్రమించుకున్నది 5% ఉంటుంది ఆ కాల ఒడ్డున. కానీ మునిగిన ఏరియా ఏది కూడా అది కాదు. ఇంకోటి 2014-19 మధ్యలోనే ఇది ముగిసిపోయిందని చెప్పారు. అప్పుడే బుడమేరు ఆల్టర్నేటివ్ చేసేసామని చెప్పారు, చెప్పేశారు. అప్పుడు నిధులు కూడా ఇంత శాంక్షన్ అయింది చేసేసామని చెప్పారు. మళ్ళీ ఆ బుడమేరకు వరదలు రావడం ఏంటి? అదే కదా. దీంతో పాటు కంటిన్యూస్ గా రేజ్ అయిన అంశం తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ. ఒక రకంగా దాని తర్వాత సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ గారు చేసిన దీక్షలు ఆడాడంతా కూటమి ప్రభుత్వానికి 2024లో ఆ అంశం ఒక మంచి మైలేజ్ తెచ్చిపెట్టింది అనుకోవచ్చా? ఒక రకంగా మైలేజ్ తెచ్చింది, ఒక రకంగా అది డిజాస్టర్ అయింది. సుప్రీంకోర్టు ఎప్పుడైతే సిబిఐ దర్యాప్తుకు ఆదేశించి ఈ ప్రభుత్వాన్ని తప్పందో అక్కడితో బ్రేక్ పడింది. అప్పటిదాకా అయితే దేవుణ్ణి అడ్డుపెట్టి రాజకీయం ఫస్ట్ టైం జరిగింది.